స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. దివాళీ అనగానే క్రాకర్సే కాదు, నోరు ఊరించే స్వీట్స్ కూడా గుర్తొస్తాయి. పండుగ టైంలో కిటకిటలాడుతుంది స్వీట్ షాప్స్ అంతా. ప్రస్తుతం మనం మధుర స్వీట్స్ వద్ద అయితే ఉన్నాము, మెహదీపట్నం. ఇక్కడ చాలా ఫేమస్ స్వీట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా స్వీట్స్ ప్రీ బుకింగే చేసుకుంటున్నారు. ఎందుకంటే ఫెస్టివల్ అంటే క్రాకర్స్, దీపాలే కాదు, స్వీట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒకవైపు క్రాకర్స్ ఎంత కొనుక్కుంటూ ఉంటారో స్వీట్స్ అనేవి కూడా ప్రీ బుకింగ్ చేస్తూ ఉంటారు. దీపావళి అంటే లక్ష్మీ పూజ, స్వీట్స్, దియాస్, బొమ్మల కొలువు, ఇదంతా కూడా సందడిగా ఉంటుంది. పండుగ దగ్గర పడడంతో ఇప్పటికే డ్రై ఫ్రూట్స్తో పాటు ప్రతి షాప్లో కూడా వెరైటీ స్వీట్స్ ఉంటాయి. డిఫరెంట్ స్వీట్స్తో కూడా అందరినీ కూడా ఆకట్టుకుంటాయి. డిమాండ్ ఎక్కువ ఉండడంతో కూడా వ్యాపారులు రేట్లు కూడా ఎక్కువ పెంచుతూ ఉంటారు. కానీ ముందుగానే ప్రీ బుకింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఒకసారి రకరకాలమైన స్వీట్స్ కూడా చూడొచ్చు. ఇవి ఆకట్టుకునే విధంగా కూడా ఉంటాయి. జనరలీ పండుగ రోజులు స్వీట్స్ దొరకడం చాలా కష్టం కాబట్టి, ఉన్నా కూడా గంటల పాటు నిలబడాల్సి వస్తుంది కాబట్టి ప్రీ బుకింగే చేసుకుంటారు, ముందుగానే ఆర్డర్ తీసుకుంటూ ఉంటారు. అటువంటిది ఒకసారి మనము కస్టమర్స్తో మాట్లాడదాము. ఎలా ఉన్నాయి ఇక్కడ స్వీట్స్? దీపావళి అనగానే క్రాకర్స్, లైట్స్, దియాస్తో పాటు స్వీట్స్ కూడా ఇంపార్టెంట్. ఆ రోజు వెంటనే దీపావళి రోజు తీసుకోవాలంటే లైన్ ఎక్కువ ఉంటుంది. ముందే తీసుకుంటున్నారా? ఆర్డర్ ఇస్తున్నా మేడం. 6 years నుంచి నేను ఇక్కడే ఆర్డర్ ఇస్తాను. 40 kgs 50 kgs ఆర్డర్ ఇస్తాను. బాగుంటుంది కాబట్టి తీసుకుంటాం. మా స్టాఫ్కి అంతా ఇస్తాం. కంపెనీ స్టాఫ్. ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు ఇక్కడ? నేను 6 years నుంచి ఇక్కడే తీసుకున్నాను. ఏ స్వీట్స్ ఆర్డర్ చేశారు? మిక్స్డ్ ఆల్ మిక్స్. హాఫ్ కిలో 70 pieces తీసుకుంటాం, 70 boxes. ఓకే. అంటే సాధారణంగా దీపావళి వస్తే ఎక్కువ రేట్స్ పెంచేస్తూ ఉంటారు కదా, అట్లా ఏమైనా ఉందా? లేకపోతే పాత కస్టమర్లకి ఇంకా మనకు తగ్గించేస్తారు. సేల్స్ ఎలా ఉంది? कैसे है सेल्स? बराबर है हमारा दुकान का सेल अच्छा. రైట్. దీపావళి టైంకి కూడా ఒకసారి స్పెషల్ హ్యాంపర్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు, బూందీ స్వీట్స్తో పాటు చాలా క్రియేటివ్గా అయితే ఈ హ్యాంపర్స్ ఉన్నాయి. దీపావళి అనగానే క్రాకర్స్తో పాటు స్వీట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రీ బుకింగ్ చేసుకుంటారు ఎంప్లాయీస్కి కానీ. ఇటువంటివి ఎన్ని ప్రీ బుకింగ్స్ అయ్యాయి ఇప్పటి వరకు? ఎలా ఉంది సేల్స్? हो गया अभी तक तो 70% हो रहा है. अभी मोस्टली अभी 30%, मोस्टली 30% तो कल कंप्लीट हो जाता. రేపు అయిపోతుంది 30%. సేల్ చాలా బాగుంది. మధుర స్వీట్స్ అంటేనే స్పెషల్, ప్యూర్ ఘీ స్వీట్స్. ఇక్కడ మెహదీపట్నంలో కూడా మధుర స్వీట్స్ అనగానే చాలా మంది ఇక్కడనే గుర్తుపడతారు, ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర స్పెషల్ ఐటమ్ ఏంటి? मेरे पास अभी मधुर स्पेशल अजमेरी कलाकंद एंड बकलावा एंड मलाई कलाकंद, एवरीथिंग इज ओके. पूरा ऑलमोस्ट पूरा प्योर घी मिलेगा आपको. बकलावा भी है, वाइट अजमेरी कलाकंद, मलाई कलाकंद, लूज कलाकंद एंड ऑल टाइप ऑफ स्वीट्स. ऑल टाइप ऑफ स्वीट्स पूरे मिल जाएंगे आपको. ఒక్కసారి पेनी भी अवेलेबल है मेरे पास. पेनी आल्सो इज अवेलेबल, प्योर घी. या రేట్స్ ఏమైనా పెంచారా? ఎందుకంటే దీపావళి అట్లా ఏమైనా? ऐसा कुछ नहीं है, हमारे पास सब एक ही रेट है, कुछ इंक्रीज नहीं करे. ఉన్న ఫస్ట్ రేట్ అవే, ఇప్పుడు కూడా అవే రేట్స్ ఉన్నాయి. ఏం ఇంక్రీజ్ ఏం చేయలేదు. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమన్నా అయితే కావచ్చు. దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా బాగా చేసుకుంటున్నాము. దీపావళి అని అంటే ఇంట్లో పూజలు, లక్ష్మీ పూజ ఎలాగో చేస్తారు, పిల్లలు క్రాకర్స్ కాల్స్తుంటారు, కానీ మెయిన్ స్వీట్స్, ఆ నోరూరే స్వీట్స్ తినాలి మా అనుకుంటున్నారు. బ్రాండ్ అండి. ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? దాదాపుగా 12 years నుంచి. 12 long years. దీనివి 4 branches ఉన్నాయి. 4 branches నేను విజిట్ అయ్యాను. మంచి క్వాలిటీ ఉంటుంది ఇక్కడ. నాకు ఆ క్వాలిటీ నచ్చుతుంది, చిన్నపిల్లలకు బాగా నచ్చుతుంది అని ఇక్కడ ఎక్కువ తీసుకుంటాను. నేను కొంపల్లి నుంచి వచ్చాను ఇక్కడికి. కోంపల్లి నుంచి మెహదీపట్నంకి వచ్చారా మీరు స్వీట్స్ కోసం? ఇక్కడ స్పెషల్స్ ఐటమ్స్ దొరుకుతాయి, క్వాలిటీ బాగుంటుంది వీళ్ళది, అందుకనే తీసుకుంటాను. పర్టిక్యులర్ స్వీట్స్ తీసుకున్నారు? ఇక్కడ పాన్ కా పత్తా అని ఒకటి బాగుంటుంది, అజ్మీర్ కలాకండ్ షుగర్ ఫ్రీ ఉంటాయి, అండ్ కోన్ లడ్డు అని దొరుకుతుంది. అఫోర్డబుల్ రేట్. రేట్స్ ఏం పెంచడం ఏం లేదా? దివాళీ టైంలో సాధారణంగా పెంచుతూ ఉంటారా? 12 years నుంచి నేను తీసుకుంటున్నాను. నాకైతే రాయల్ కస్టమర్ అయితే మీరు.
రైట్, ఒకసారి మరికొంతమందితో మాట్లాడదాము. చిన్న పిల్లలతో కూడా చాలామంది వచ్చి షాపింగ్ చేస్తున్నారు. ఒక్కసారి మాట్లాడదాము. దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి? వీ డూ దివాళీ లక్ష్మీ పూజ. ఈరోజు లక్ష్మీ పూజ చేస్తాం ఈరోజు. సో మంచిగా ఇంటికి పెయింట్ చేయించుకుంటాము. అండ్ లక్ష్మీ పూజ ఇప్పుడు కూడా పూజ చేసుకొని వచ్చాము. రేపటి కోసం వీఆర్ టేకింగ్ స్వీట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో రేపు కూడా లక్ష్మీ పూజ చేసుకుంటాం. మన ఈసారి ఎలా అనిపిస్తుంది దీపావళి అంటే? సాధారణంగా దీపావళి చాలా హైలో ఉంటుంది, స్వీట్స్ అనేవి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. మీరు ఎటువంటి స్వీట్స్ ప్రిఫర్ చేస్తారు? మేము ఆల్ కైండ్స్ ఆఫ్ స్వీట్ ప్రిఫర్ చేస్తాము. మేజర్గా కాజు కత్లీ అనేది అమ్మవారికి ఎక్కిస్తాము. సో డ్రై ఫ్రూట్స్ అండ్ కాజు కత్లీ లాంటివి మేజర్గా ఎక్కిస్తాము. కంపేర్డ్ టు లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి అయితే ఈసారి అయితే కొద్దిగా డల్గా ఉంది దివాళీ. డోంట్ నో రీజన్ ఏమో తెలియదు కానీ బట్ కొద్దిగా డల్ అవుతుంది. ఎస్, స్వీట్ షాప్ అంతా కూడా కిటకిటలాడుతుంది. ఒక్కసారి చూడొచ్చు. చిన్నపిల్లలు కూడా మనకు కనిపిస్తున్నారు. చిన్నపిల్లలు సాధారణంగా క్రాకర్స్ షాప్లోనే కనిపిస్తుంటారు, కానీ ఇక్కడ స్వీట్ షాప్స్లో కూడా కనిపిస్తున్నారు. ఏం స్వీట్ తీసుకున్నావు? कौन सा स्वीट लिए? काजू कतली और गुलाब जामुन। आपका फेवरेट स्वीट क्या है? गुलाब जामुन। स्वीट खा लिए क्या? कौन सा स्वीट खा रहे? मैसूर पाक। मैसूर पाक ఒక్కసారి పిల్లలను కూడా చూడొచ్చు. చిన్న చిన్న పిల్లలు దివాళీ అంటే ఇట్స్ నాట్ ఇట్ ఓన్లీ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్ క్రాకర్స్, ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ స్వీట్స్ అని కూడా పిల్లలు కూడా చూడొచ్చు మనము. ఇక్కడ చాలా మటుకు రకరకాల స్వీట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి कौन से स्वीट लेने के लिए आए? काजू कतली। काजू कतली, इकड़ा काजू कतली फेमस. और क्या क्या स्वीट्स खाते हैं? और बहुत सारे हैं। हाँ, बहुत सारे और मेरे मम्मी पापा के भी हैं। యా ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. చాలామంది కూడా స్వీట్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దివాళీ అంటే ప్రీ బుకింగ్తో పాటు మోస్ట్ ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్ చాలామంది ఆఫీస్లలో కూడా ఇటువంటి బాక్సెస్ తీసుకుంటూ వెళ్తుంటారు. ఇక్కడ మాత్రము కలాకాండ్తో పాటు అనేక స్వీట్స్ ఫేమస్. ఒక్కసారి ఆ కలర్స్ చూడండి, రకరకాల స్వీట్స్ కన్నుల పండుగలాగైతే కనిపిస్తూ ఉంది. డ్రై ఫ్రూట్స్తో పాటు కలాకాండ్ మరియు పేనీలు కూడా దివాళీ టైంలో చాలా ఫేమస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం అంతా కూడా ఒకసారి చూడొచ్చు. చాలా హెవీగా చేస్తూ ఉంటారు. కస్టమర్స్ కూడా అనేక మంది వస్తుంటారు. దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మేడం? దివాళీ చాలా సంతోషంగా సెలబ్రేట్ చేస్తాం. స్వీట్స్ల రేట్లు ఎలా ఉన్నాయి? ఏమన్నా పెంచారా లేకపోతే నార్మల్? నేను నార్మల్గా ఉన్నాయండి. నేను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్. ఎప్పటి నుంచి తీసుకుంటారు? 10 years నుంచి ఇక్కడ తీసుకున్నాను. ఎలా ఉంటాయి ఇక్కడ స్వీట్స్? చాలా బాగుంటాయండి. చాలా బాగుంటాయి. సూపర్ క్వాలిటీ బాగుంటుంది. రేట్ కూడా తక్కువ ఉంటుంది ఇక్కడ. రేట్స్ కూడా తక్కువ ఉంటాయని చెప్తున్నారు. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? జనరల్గా ఫ్యామిలీతో ఎప్పుడు చేసేదండి. అండ్ ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం మార్కెట్లో పూలు కూడా కొంచెం అందుబాటులో ఉన్నాయి. సో అవి మాకు రీజనబుల్ అనిపించినాయి. ఇప్పుడే ఫ్యామిలీతో వెళ్ళొచ్చాము. స్వీట్స్ రేట్, క్రాకర్స్ రేట్ చాలా ఎలా? క్రాకర్స్ అయితే కొంచెం బిట్ ఎక్కువనే ఉన్నాయండి. స్వీట్స్ పరంగా మాత్రం ఫైన్, మనకు రీజనబుల్గా ఉండడం అనిపిస్తూ ఏ ఉంది. స్వీట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? నేను ఆల్మండ్ తీసుకుంటాను ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం మధుర ట్రై చేస్తున్నాను, విన్నాను కాబట్టి అని. సో ఒకసారి చేద్దామని వచ్చాను. దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? స్వీట్ల రేట్ ఎలా ఉంది? దివాళీ సెలబ్రేటింగ్ వెరీ వెల్. స్వీట్ల రేటు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇక్కడైతే స్వీట్స్ చాలా బాగుంటాయి. బేసిక్గా రెగ్యులర్ ఇక్కడనే విజిట్ చేస్తూ ఉంటాం మేము. ప్రీ బుకింగ్ చేసుకుంటూ ఉంటారా? అలా ఏం లేదు, రెగ్యులర్గా వచ్చి తీసుకెళ్తూ ఉంటాం. అంటే యూజువల్లీ దివాళీ టైంలో చాలామందికి స్వీట్స్ ఇంపార్టెంట్. ఆ రోజు రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది ముందుగానే ప్రయర్గా వస్తుంటారు. ఇక్కడైతే మేము అటువంటిది ఏం చూడలేము. ఇక్కడ ఎంతమంది కస్టమర్స్ వచ్చినా వీళ్ళు సింపుల్గానే ఇచ్చేస్తున్నారు. ఏమేమి స్వీట్స్ తీసుకున్నారు? కాజు కత్లీ తీసుకున్నాము, ప్లస్ ఇప్పుడు పాలకోవా కూడా తీసుకున్నాము. ఫేవరెట్ స్వీట్ ఏంటి మీరు? కాజు కత్లీ. రైట్, ఒకసారి రకరకాలైన స్వీట్స్ కూడా చూసుకోవచ్చు మనము. దీపావళి అంటేనే కూడా ప్రీ బుకింగ్ చేసుకుంటారు. స్వీట్స్తో పాటు కూడా పేనీలు, డ్రై ఫ్రూట్స్కి అన్నిటికీ కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. జనరలీ దీపావళి అంటే కూడా నార్మల్ స్వీట్స్ తీసుకోకుండా పేనీలు ఎక్కువ, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ కూడా, ఈ హ్యాంపర్స్ అనేవి కూడా చాలా ప్రిపేర్గా ముందే వీళ్ళు ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు. ఇవంతా కూడా ఎంత రేంజ్లో నుంచి ఉంటాయి? సాధారణంగా ఎంత రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం? సాధారణంగా 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది.
రూపాయల నుంచి 4,000, 5,000 వాళ్ళ అవసరం బట్టి 10,000. సూపర్గా ఉంటుంది స్వీట్స్ మటుకు. ప్రీ బుకింగ్స్ అనేవి కూడా బాగా ఎక్కువ జరుగుతాయి. ఉన్నాయి మేడం. అవును దీపావళికి ఉంటాయి మేడం. ఇది మరి మీకు ఫెసిలిటీస్ ఉందా? మీకు ఆ ఎంప్లాయ్మెంట్కి అందరు ఉన్నారా ఫ్యాక్టరీ? ఉన్నారు మేడం. చాలా పాత షాప్ కదా, చాలా టైం నుంచి పర్మనెంట్ ఉన్నారు మా దగ్గర. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మంచి చేసి ఎక్కువ మందిని తెచ్చుకుంటారా వర్కర్స్? కొద్ది అవసరం పట్టి ఆర్డర్ని బట్టి మేము వర్కర్స్ కొంతమందిని. అవును మేడం, అవసరం పట్టి తెప్పించుకుంటాం. పాత షాప్ కదా, చాలా మంది మా పర్మనెంటే ఉన్నారు మా దగ్గర. అంటే ఇప్పుడు మీ మాట్లాడుతుంటే కూడా చాలా ఏళ్ళ నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది అట్లా మేడం. రైట్, ఒక్కసారి చూడొచ్చు కూడా మనకి రకరకాలైన కళ్ళకి ఇట్లా ఆకట్టుకునే విధంగా కూడా స్వీట్స్ ఉన్నాయి. దీపావళి అంటే దీపావళి పండుగ అంటారు, కానీ ఈ స్వీట్స్ అమ్మే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సిరుల పండగనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ప్రతి ఆఫీస్లో మనకి బాక్సెస్ ఇస్తూ ఉంటారు. క్రాకర్స్ కన్నా స్వీట్స్ ఎక్కువ కొనేవాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. బిజినెస్కి అంతా కూడా ఈ బిజినెస్ పీపుల్, వ్యాపారస్తులు అందరు కూడా ఈ దీపావళి టైంలో కూడా చాలా లబ్ధి పొందుతుంటారు. జనరల్లీ రకరకాల కలర్స్ మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ. పండగకి స్వీట్స్ ఎంత కొనడానికి ముందు ప్రీ ప్లాన్గా ఉంటారో అలానే క్రాకర్స్ ఎలా ప్రీ ప్లాన్గా కొనుక్కుంటారో స్వీట్స్ కూడా ముందుగానే కొనుక్కుంటూ ఉంటారు. ఒక్కసారి మనతో పాటు ఓనర్ ఉన్నారు, ఓనర్తో మాట్లాడదాము. ఎలా అనిపిస్తుంది ఈసారి సేల్స్? సాధారణంగా మేదీపట్నంలో ఇది మంచి షాప్ అని చెప్తుంటారు. పర్టిక్యులర్గా పేనీలు, కలాకాన్, అజ్మీర్ కలాకాన్తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా బాగా ఎక్కువ కొంటూ ఉంటారు. ఈసారి సేల్స్ ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ కంటే బెటర్గానే ఉన్నది. పేనీ కూడా మంచిగా నడుస్తున్నది. స్వీట్ కంటే డ్రై ఫ్రూట్ క్రేజ్ కూడా మంచిగా ఉన్నది. ఆర్డర్లు కూడా ఎక్కువ వచ్చినాయి. సాధారణంగా బిజినెస్ లాస్ట్ ఇయర్ కంటే మంచిగానే డెవలప్ ఉన్నది. స్వీట్ షాప్ చాలా మంచిగా నడుస్తుంది మనది. ప్రీ బుకింగ్స్ ఉంటాయి. అది కంపల్సరీ ప్రీ బుకింగ్ ఇస్తేనే మనం టైం మీద డెలివరీ చేయొచ్చు, లేకుంటే చాలా కష్టం అవుతుంది. వ్యాపారులకు అందరికీ కూడా ఇది ఒక పండగ. ఎందుకంటే మోస్ట్లీ అన్ని పండుగల కన్నా దీపావళి టైంలోనే ఎక్కువ బుకింగ్స్ ఉంటాయి, ఎక్కువ స్వీట్స్ కొనుగోలు చేస్తాం. మన పేరు మధుర ఉన్నది. గుజరాత్ నుంచి మేము వచ్చినాము. నేటివ్ ప్లేస్ గుజరాత్లో మధుర్ అంటే స్వీటు. ఇక్కడ మన దుకాణంలో అన్ని మంచిగా స్వీట్సే కాదు, సర్వీస్ కూడా మంచిగా ఇస్తున్నాము, డిస్కౌంట్ కూడా మంచిగా ఇస్తున్నాము, క్వాలిటీ కూడా బెస్ట్ ఇస్తున్నాము. అందుకే చాలామంది దూరం నుంచి ఇక్కడ వచ్చి కొనుక్కోబోతున్నారు. ఆర్టీవీ ప్రేక్షకులు కూడా ఎవరైనా మేదీపట్నంలో ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి డిస్కౌంట్ కూడా తీసుకొని వెళ్ళండి. ఈ స్వీట్ షాప్ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి అయితే ఉంది. ప్రస్తుతము దీపావళి టైంలో స్వీట్స్ ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా కిటకిటలు ఆడిపోతున్నారు. మోస్ట్లీ షుగర్ ఫ్రీ స్వీట్స్ అనేవి కూడా చాలా మటుకు ఈ మధ్యకాలంలో ప్రిఫర్ చేస్తున్నారు. స్వీట్స్ తినని వాళ్ళు కూడా షుగర్ ఫ్రీ స్వీట్స్ అని చెప్పి ఇప్పుడు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా అదే తయారులు చేస్తున్నారు కాబట్టి కొనుగోలు చేస్తున్నారు. మొత్తం మీద కూడా ఈసారి మాత్రం చాలా హ్యాంపర్స్ ఎక్కువ ఆఫీస్లో కానీ లేకపోతే కార్పొరేట్ స్టైల్స్లో కూడా చాలా మటుకు స్వీట్స్ అనేవి కూడా బహుమతిగా ఇస్తూ ఉంటారు. అందరికీ కూడా ఈ స్వీట్స్ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాము. మొత్తం మీద దీపావళి సందడి మాత్రము ధూమ్ ధామ్గా అయితే జరిగిపోతుంది. ఆల్ త్రూ ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ దీపావళి అండ్ ఆల్సో సేఫ్ దీపావళి. పిల్లలను కూడా చాలా కనిపెట్టుకుంటూ ఉండండి, జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోండి. కెమెరామ్యాన్ జాఫర్తో పెట్రిషా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.